ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రైళ్లలో దొంగల హల్చల్ గురించి తెలుసుకుందాం. రైళ్లలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చి అదును చూసి దోపిడీకి పాల్పడుతున్నారు. బ్యాగులు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు అపహరించి క్షణాల్లో మాయమవుతున్నారు. సిగ్నల్ ట్యాంపరింగ్కు పాల్పడుతూ అంతర్రాష్ట్ర ముఠాలు రైల్వే పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన గ్యాంగులు రైళ్లలో ప్రయాణికులను కొల్లగొడుతున్నాయి. రైళ్లలో చోరీలను అరికట్టడానికి ప్రత్యేక నిఘా బృందాలను రైల్వే వారు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఎక్కువ మంది పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు వెళ్తున్నారు. వేడుకల్లో ధరించేందుకు వెంట తెచ్చుకున్న బంగారు నగల బ్యాగ్ను, సూట్ కేసులను దొంగలు క్షణాల్లో అపహరించి రైలు దిగి పారిపోతున్నారు. రైలు తలుపు వద్ద నిలబడి మహిళల మెడలో చైన్లు లాక్కొని రెప్పపాటులో కిందకు దూకేస్తున్నారు. బీహార్కు చెందిన మరో గ్యాంగ్ పలాస నుంచి విశాఖపట్నం వరకు దోపిడీలు చేస్తోంది. ఎక్కువగా మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చైన్లు, స్నాచింగ్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు చేసేందుకు వచ్చిన 5 ప్రధాన గ్యాంగ్లను రైల్వే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. రైళ్లలో దోపిడీకి అనువుగా సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాల చర్యలు భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఒక రైల్లో దొంగతనం చేసుకుని కిందికి దిగిపోయే దొంగలు అటువైపు నుంచి వచ్చే మరో రైలు వివరాలు తెలుసుకుని సిగ్నల్ వైర్ కట్ చేస్తున్నారు. రైలు వేగం తగ్గిన తర్వాత లోపలకు ప్రవేశిస్తున్నారు. అందుకే రైలులో ప్రయాణించేటప్పుడు అపరిచితులు ఇచ్చే తినుబండారాలు తినకూడదు. ప్రయాణాల్లో ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండటమే మంచిది. బోగీల్లో తలుపుల వద్ద అనుమానాస్పదంగా సంచరించే వారిపై టోల్ ఫ్రీ నెంబర్ 139కు సమాచారం ఇవ్వాలి. బ్యాగులు, ఇతరేతర విలువైన వస్తువులు అపహరణకు గురైతే రైల్ మెదద్ యాప్లో లేదా జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఈరోజు మనం రైళ్లలో జరుగుతున్న దొంగతనాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.